హాయ్ అండి, వెల్కమ్ టు రూపకళ రుచులు ఛానల్. ఈరోజు మనం చాలా అరుదుగా చేసే ములక్కాయ గుజ్జుతోటి ఒక కూర చేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ములక్కాయలు ఒక 10 కానీ 5 కానీ తీసుకోవచ్చు. తురిమిన కొబ్బరి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 చెంచాల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. పోపు కోసం పోపు సామాను, పోపు కోసం నూనె. ముందుగా ములక్కాయలు తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. దీన్ని చాకుతోటి మధ్యకి చీల్చేసి ఈ ములక్కాయల్లో ఉన్నటువంటి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి గుజ్జును ఈ విధంగా స్పూన్ తోటి కానీ చాకుతోటి కానీ తీసేసుకోవాలి. ఇలా మొత్తం గుజ్జును తీసేసుకోవాలి ఈ కాయలంతా. ములక్కాయలన్నీ ఈ విధంగా గుజ్జులా తీసుకోవాలి. ములక్కాయలు గుజ్జులా తీసుకోవటం ఏంటి అనుకుంటున్నారా? కాయలతోటే కూర చేసేయచ్చుగా అనుకుంటున్నారు కదా. కానీ మా అత్తగారింట్లో ములగ చెట్టు ఉండేది. చాలా కాయలు కాస్తాయి. సీజన్లో విపరీతంగా కాయలు కాస్తాయి. మరి ఎన్నిసార్లు సాంబార్ చేస్తాము, ఎన్నిసార్లు కూరని చేస్తాము. కాబట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళకు కూడా ఇష్టం వచ్చినన్ని కాయలు ఇచ్చేవాళ్ళం. అలాగే కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రకంగా గుజ్జు తీసి కూర చేసినట్లయితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. కొత్త రకంగా రుచి అనిపించి ఇష్టంగా తినడం జరుగుతుంది.